తిక్కుంటది ఉంటది పిచ్చుంటది ఉంటది ఎర్రుంటది వితౌట్ షుగర్ అది సంకనాకు తీయగుంటది. వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కాంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు ఉంగుటూరు వంకాయలాగా నవనవనవనలు ఆడిపోతుంటది. మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. మేము ఇక్కడ కట్రా వేసుకుని కూర్చున్నాం. మీరంతా మనుషులా? మేము సన్నాదులం కదా, అది కాదండి. బతుకు పాడైపోతాయి. గాలు మారరవ్వా, నువ్వు గాల్లో చెప్తావు, మీరు మారర్రా. ఇక కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఏంటి ఎక్స్పోజింగ్? ఏ బాలేదా? శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అరే నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. ఏముందని చూస్తున్నావు అక్కడ? ఏం లేదు అక్కడ. స్క్రోల్ చేయి. దాని పెట్టిన కొత్త కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. ఈ ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ చూసుకోవడమే. నువ్వు లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్. ఏమైంది? ఏం కాలే. ఏంటండి ఇది? ఏంటండి ఇది? ఎక్స్పోజింగ్ ఏంటి? ఎక్స్పోజింగ్ కాదు, జస్ట్ ఫ్రీలీ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. పూని కక్కుతుల నా కమండలో గుంట మంచి పొంగు మీద ఉంది. మనం ఇలా తప్పు పడడానికి ఏం లేదు. హైబ్రిడ్ కాలం, చిన్న చెట్ల గిట్ట పెద్ద కాయలు కాస్తాయి అంతే. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. ఇంత పెద్ద మ్యాంగో చూడడం ఆల్మోస్ట్ నా తలకాయ ఉంటుంది. అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. సూపర్ సూపర్ ఫిగర్. గ్లామర్ అదిరిందిరా. అవును ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు? అదొక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి.
రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మా అందం చూసి. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది. दुनिया समाज क्या बोलेगा मेरी दुनिया చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. మామిడి పండు తీయగున్నది అది ఒత్తుకొని తింటాంటే మెత్తగున్నది. ఎంతమయ్యి 2:10 నాకు బక్కలేసి నమస్కారం మాస్టర్. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ కొట్టుకుంటున్నావురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. అయిపోయి.